అనయో సమాహారః ఆప్సు ఆప్సుపః అని విగ్రహం. ఆప్చ సుప్చ అనయో సమాహారః ఆప్సు తస్య ఆప్సుపః అని. అప్పుడు ఆప్ అనేది సుప్ అనేది రెండు ప్రత్యేక వచనంలో ఉంటాయి. కాబట్టి ఆపహ లుక్ భవతి సుపహ లుక్ భవతి అనే అర్థం వచ్చింది. అంటే అవ్యయం కంటే పరంగా ఉన్నటువంటి ఆప్కి లుక్ వస్తుంది అని. అవ్యయం కంటే ఆప్ ఎక్కడ పరంగా ఉంటుంది అంటే ఉంటుంది. ఎక్కడ అంటే తత్ర పాఠశాలాయాం అన్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ పాఠశాల శబ్దం అనేది స్త్రీలింగంలో ఉంటుంది కాబట్టి తత్ర అనేది కూడా స్త్రీలింగంలో ఉంటుంది. అక్కడ మనం చెప్పినా చెప్పకపోయినా అది స్త్రీలింగంలోనే ఉంటుంది. మనకు అది కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే దాని తర్వాత ఉన్నటువంటి ఆప్కి ఈ సూత్రం చేత లుక్ చేశాం కాబట్టి కనిపించట్లేదు. బ్రహ్మాజీ గారు అర్థమైందండి? అర్థమైందండి. తత్ర శాలాయాం, తత్ర అంటే శాల అనేది స్త్రీలింగంలో ఉన్నది కాబట్టి తత్ర అనేది కూడా స్త్రీలింగంలోనే ఉంటుంది. అవ్యయం అనే దానికి అర్థము లింగ విభక్తి వచనాల చేత మార్పు పొందనిది అనండి. అంతేగాని దానికి లింగం లేదు అని అర్థం కాదు. లింగం ఉంటుంది కానీ మార్పు చెందదు. కాబట్టి ఇక్కడ శాలా శబ్దంలో ఉన్న స్త్రీలింగమే తత్ర అనే దగ్గర కూడా ఉంటుంది. కాబట్టి స్త్రీత్వం ఉండడంలో టాపు ప్రత్యయం వస్తుంది. టాప్ ప్రత్యయం వచ్చిన తర్వాత దానికి ఈ సూత్రం చేత లుక్ వస్తుంది. అప్పుడు తత్ర శాలాయాం అని అవుతుంది. అర్థమైందండి? ఇది ఆప్కి ఉదాహరణ. తుప్పు గురించి మనం ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు రాజేష్ గారు, హలో, నమస్కారం. ఇప్పుడు ఆప్సుపః విగ్రహం చెప్పండి సార్. ఆప్చ సుప్చ అనయో సమాహారః ఆప్ సుప్పు తస్య ఆప్సుపః అని చెప్పానండి. ఆప్చ సుప్చ అనయో సమాహారః ఆప్సుపనేనా? అవునండి. అంటే హలంతం నపుంసలింగంలో. అవునండి. అవునండి. ఈ పకారం బకారంగా మారడం కూడా ఉండదు. అది వికల్పం ఉంది, అది ఉంటుందండి. ఆప్సుప్పు ఆప్సుప్పు అని. అది అవునండి. అవునండి. అంటే నపుంసలింగం అంటే ఆప్సుప్పు అని రెండు ఉంటాయి. ఆప్సుప్పు ఆప్సుబ్బు అని రెండు ఉంటాయి. చెత్త వికల్పం వచ్చి. అదే అంటే సమాసాంత కార్యం ఏం లేదు. అంటే అచ్చు రావడం కానీ అలాంటివి ఏం లేవు. అలంతంగానే ఉంటుంది. అవునండి. సరే, కానివ్వండి. ఇక్కడ సమాసాంతం ఏదైనా ఉందా అండి? తెలియదు, నాకు తెలియదు. సమాసాంత కార్యాలు చదవలేదు. అంటే ఆప్సుప్పనే ఉన్నట్టుగా ఉంది కనుక ఆప్సుపః అనే ఉంది కదా, హలంతంగానే ఉంది కదా ఏకవచనంలో. అవునండి. అవునండి. చెత్త సమస్య లేదు. ఆప్సుప్ అనే ఉంటుంది, ఆప్సుబ్ అని కూడా ఉంటే ఉండొచ్చు. ఏదో ఒకటే తీసుకున్నారు అంతే. అంతే. అవునండి. బ్రహ్మాజీ గారు, మీకు మీ సందేహం తీరినట్టే కదండి? అంతే అంతే కదా. హలంతం కంటే సమాసాంతం ఆయన అడుగుతున్నారా? ఆయన ప్రశ్న అడిగారు. అదే నిన్న ఉత్థాపన చేసి అడుగుంటారు బహుశా అనుకుంటున్నా నేను. అవునండి. అవునండి. అధిక ఎలాగో వచ్చింది కనుక సందర్భం సుపో ధాతు ప్రాతిపదికగా కూడా ఒకసారి వివరించండి. అమ్మ లాస్య ప్రయత్నం చేస్తావా అమ్మా? అవునండి. చెప్పు. ఉన్నానండి. సుపో ధాతు ప్రాతిపదికయో అన్నప్పుడు ఈ ధాతువుకి ఉన్న సుప్పులు కూడా లుక్కులు అవుతాయి అని చెప్తున్నారు. పుత్రం ఇచ్చతి ఇది పుత్రియతే అని నామధాతు వస్తుంది. అప్పుడు అక్కడ పుత్రంలో సుప్పు లుక్ అవుతుంది, పుత్రియ అని ధాతువు మిగులుతుంది. ఇలా చెప్తే అందరికీ అర్థం కాదమ్మా, వాళ్ళు ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు కాబట్టి ఇంకొంచెం వివరించాలి. బిగినింగ్ చెప్పానండి. సుప ఆత్మనహ్యచ్ అనే సూత్రం చేత ఈ పుత్రం ఇచ్చతి అనేది పుత్రియతే అవుతుంది. పుత్రం అన్నప్పుడు చెప్పమ్మా. పుత్ర అమ్ము, పుత్ర అమ్ము చెప్పాలి కదా. పుత్ర అమ్ము అక్కడ ఏ సుప్పులికి లోపం చెప్తావమ్మా.
సపోజ్ ధాతు ప్రాతిపదికం అంటే ధాతు సంబంధమైనటువంటి సుప్పులు లుక్ చెప్పాలంటే ధాతువుని ఎస్టాబ్లిష్ చేయాలి, సుప్పులు ఉండాలి కదా. అవునండి. చెప్పమ్మా, చెప్పండి. పుత్ర అమ్ములో ఆ అమ్ము సుప్పయింది కాబట్టి లుక్ అవుతుంది. అదేమిటి సుప్పు అమ్ము సుప్పు అయింది కానీ లుక్ కాదు. ఆ అమ్మకి ధాతుత్వం తీసుకురావాలి నువ్వు. ఇంకొంచెం వివరించాలమ్మా, నేను చెప్తాను, మళ్ళీ విను తర్వాత. ఆయన మీద వదిలేసే అడిగినప్పుడు చెప్పు. భారం అంతా ఆయన మీద వదిలేసి, నువ్వు అంత భారం మొయ్యలేవు. ఈ పుత్రం ఆత్మనః ఇచ్చతి అనే ఒక ప్రయోగం ఉందండి. ఈ పుత్రం ఆత్మనః ఇచ్చతి అనేది ఒక విగ్రహవాక్యము. దీన్ని మనం సనాది వృత్తిలో చెప్పినప్పుడు పుత్రం ఆత్మనః ఇచ్చతి అనే అర్థంలో సుబంతమైనటువంటి పుత్రం అనే ప్రాతిపదిక కంటే ఇచ్చతి అనే అర్థంలో ఈ క్యచ్ అనే ప్రత్యయం చెప్పారండి. సుబంతం కంటే చెప్పారన్నమాట ఈ ప్రత్యయం. అప్పుడు పుత్ర అమ్ము క్యచ్ అని ఉంటుంది. పుత్ర అమ్ము క్యచ్ అని ఉన్నప్పుడు చకారానికి హలంత్యం సూత్రం చేత ఇత్సంజ్ఞ, తస్యలోపః సూత్రం చేత లోపము, పుత్ర అమ్ము యా అని ఉన్నది. ఈ పుత్ర అమ్ము యా అనే దాంట్లో క్యచ్ అనేది ప్రత్యయం చివరిగా ఉన్నది. ఈ క్యచ్ అనే ప్రత్యయం సనాదుల్లో ఉన్నటువంటి ప్రత్యయం అన్నమాట. అంటే అష్టాధ్యాయిలో ఈ సన్ను, కెచ్చు, కామ్యచ్చు అని ప్రత్యయాలు కొన్ని వరుసగా చెప్పారు. ఇట్లా వరుసగా చెప్పిన తర్వాత ఈ వరుసలో ఉండే ప్రత్యయాలన్నింటికి కూడా, అంటే ఈ ప్రత్యయాలు చివరగా ఉండే వాటికి ధాతువు అనే పేరు చెప్పారు. సనాద్యంత ధాతవః అనే సూత్రం చేత మనకి ధాతువు అని చెప్పిన వెంటనే ప్రధానంగా గుర్తొచ్చేది భూవాదయో ధాతవః అనేది. అది కేవలం సాక్షాత్ క్రియావాచకాలు ఏవైతే ఉంటాయో, అలాగే పాణిని గారి యొక్క ధాతు పాఠంలో ఏవైతే చెప్పబడ్డాయో వాటికి మాత్రం ధాతువు అనే పేరుని చెప్తున్నారు ఈ సూత్రం చేత. భూవాదయో ధాతవః అనే సూత్రం. ఇప్పుడు ఈ సనాద్యంత ధాతవః అనే సూత్రం ఏం చెప్తోంది అంటే, ఈ సన్ను, కెచ్చు మొదలైన ప్రత్యయాలు ఎక్కడైతే చివరగా ఉంటాయో ఆ సనాది ప్రత్యయాంతాల యొక్క కూడా ధాతువు అనే పేరు వస్తుంది అని చెప్తుంది. ఈ సనాద్యంత ధాతువులు అనంతాలుగా ఉంటాయి. ఈ బాదిల్లో ఉన్నటువంటి క్రియావాచక ధాతువులు ఏవైతే ఉన్నాయో అవి 2000 ఉంటాయి, 2100 ఉంటాయి అని వాటి గణన అనేది ఉన్నది. కానీ ఈ సనాది ధాతువులు ఏవైతే ఉన్నాయో వీటికి గణన అనేది సంభవించదు, ఇవి అసంఖ్యాలుగా ఉంటాయి అని. ఇప్పుడు వీటిల్లో ఈ పుత్ర అమ్ము యా అనే దగ్గర ప్రకృతి ఉదాహరణలో చర్చ అనే ప్రత్యయం చివరిగా ఉండడం వల్ల ఈ సముదాయానికి ధాతువు అనే పేరు వస్తుందండి, సనాద్యంత ధాతవః అనే సూత్రం చేత. ఇప్పుడు ధాతువు అనే పేరు రావడం వల్ల ఈ ధాతువు ఈ పుత్ర అమ్ము యా సమూహం ధాతువు అవుతుంది. ఈ సమూహంలో ఒక అవయవమేమో అమ్మ అనేది, కాబట్టి ధాతోః అవయవస్య సుపః లుక్ భవతి అనే సుపో ధాతు ప్రాతిపదికయోః ధాతు పదం ఉండడం వలన ఈ అర్థం వచ్చింది. అప్పుడు ధాతువులో ఉండే అమ్మ అనే అవయవానికి లుక్ వస్తుంది. అప్పుడు పుత్ర యా అని ఉంటుంది. ఇంకా ఈత్వము వచ్చి పుత్రీయ అనే ఒక పూర్ణ ధాతు ఏర్పడుతుంది. దీని తర్వాత లడాది కార్యాలన్నీ వచ్చి పుత్రీయతి అని మొదలైన ప్రయోగాలు ఏర్పడతాయి. ఇక్కడ సుపో ధాతు ప్రాతిపదికయోహ అనే దగ్గర ధాతు పదానికి ప్రయోజనం ఇది. ఇలాంటివి ఇది అంటే ఇంకా కామ్యచ్చు మొదలైన ప్రత్యయాలు కూడా ఉన్నాయి. మనం ఒకదాన్ని చూసాం. చెప్పారా? కకారం కూడా ఇచ్చండి. అవునండి, ఇలా చెప్పారు కదా, కకారం కూడా చెప్పారా? అవునవునండి. పద్మావతి గారు, దమయంతి గారు నమస్కారాలమ్మా. అదే అన్నపూర్ణ పద్మావతి గారు ఉన్నారమ్మా? ఉన్నాను. ఇప్పుడు ప్రత్యయం రాజేష్ గారు చివరి వస్తుంది అంటారు. ప్రత్యయం ఇప్పుడు చివరే వస్తుంది కదా, ప్రత్యయం చివరి ఉంటే ఏమిటి అంటే? ప్రత్యయం మిమ్మల్ని కదమ్మా, రాజేష్ గారిని. ప్రత్యాంతం అయితేనండి, ఈ సనాది ప్రత్యయాలు అంతంగా ఉన్నట్లయితేనండి, అది ఈ పదం నేను చెప్పలేదు. అదే సనాది ప్రత్యయాలు ఎప్పుడో అంతమందే ఉంటాయి కదా.
అవునండి, అంటే సూత్రంలో సనాద్యంత అంటే సనాది ప్రత్యయాలు అంతంగా ఉండేది అయితే అనే బహుళీని ఇప్పుడు తీసుకోవడం వల్ల నేను అలాగే ఉచ్చరించాను. అదే పుత్ర అమ్మ అన్నప్పుడు అప్పటిదాకా ప్రాతిపదికత్వమే కదా. పుత్ర పుత్ర సముదాయానికి ప్రాతిపదికత్వం ఉంది. పుత్ర అమ్ములో దాకా అంటే కెచ్ ప్రత్యయం చెప్పేది అది సనాద్యంతా చెప్పేదాకా పుత్ర అనేది ప్రాతిపదిక, అమ్మ అనేది ప్రత్యయమే కదా. అవునండి, 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 అంటే పుత్ర అనే ప్రాతిపదిక కాస్త ధాతుత్వం ఎప్పుడైతే చెప్పామో అది అదేంటి ప్రాతిపదికత్వం కోల్పోయిందా? అది కోల్పోలేదండి, సముదాయానికి కూడా ప్రాతిపదికత్వం వచ్చింది. సముదాయానికి ఇప్పుడు ప్రాతిపదికత్వం వస్తే పుత్రియ సనాద్యంత ధాతు సంజ్ఞ కదా చెప్తా, ప్రాతిపదికత్వం కాదు కదా మనం చెప్తాం. కాదండి, ఇప్పుడు ధాత్వ వ్యవస్థ సుపహ లుక్ భవతి అనే దానికి ఉదాహరణ చెప్పామండి మనం. ప్రాతిపదికతో మనం ఇప్పుడు నేను అడిగేది కాదండి, కెచ్ ప్రత్యయం చేసిన తర్వాత అక్కడక్కనే తర్వాత విశిష్టాత్ సుప్ప చేయట్లేదు ఇంకా. అవునండి, స్త్రీయ దాకానే అడుగుతున్నాం, తర్వాత సుప్రత్యయం చేయడం తర్వాత సంగతి. ఇప్పుడు పుత్రియ అనే సముదాయానికి ధాతు సంజ్ఞ ఉంది కదండి, దానికి ప్రాతిపదిక సంజ్ఞ లేదు కదా. అదే లేదనే అంటున్నాను నేను కూడా. కానీ పుత్ర శబ్దానికి అయితే పుత్రియ అవ్వకపోవడం పుత్ర అమ్మ ఉన్నప్పుడు ప్రాతిపదికం కంటే ఉన్నట్టే కదా. అవునండి, సముదాయానికి ధాతుత్వం ఎప్పుడైతే చెప్పామో ప్రాతిపదికత్వం పోయిందో పోకుండా పోకపోయినా దాన్ని ఓవరైట్ చేసి ధాతుత్వం ఉంది. పద్మావతి గారు అర్థమైందమ్మా? అర్థమైందండి. కొంచెం అర్థం అవ్వాలమ్మా మీకు, ఇంకొంచెం. ఇప్పుడు రాజేష్ గారు పుత్రం ఆత్మనః ఇచ్చతి అని చెప్పాలా? పుత్రం ఆత్మనః ఇచ్చా అని కూడా చెప్పొచ్చండి. ఇచ్చతి అని ప్రత్యయం చెప్పక్కర్లేదు. పుత్రం ఆత్మనః ఇచ్చా అని కూడా చెప్పొచ్చండి. ఏమిటి పుత్రం ఆత్మనః ఇచ్చ ఏమిటి? పుత్రం ఇచ్చా అని కూడా అనుకోవచ్చండి. పుత్రస్య ఇచ్చ అంటారా పుత్రం ఇచ్చ అంటారండి? నాకు అర్థం కాలేదండి. పుత్రస్య ఇచ్చ అన్నప్పుడు ఈ పుత్రస్య అన్నదా పుత్రం ద్వితీయ ఉంటుందా? ఇచ్చ అనాలంటే షష్ఠి ఉండాలి కదా. పుత్రస్య అనగా పుత్రం ఇచ్చ. అవునండి, 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 అవునండి. అయితే నేను అడిగే అది కాదు. ఇప్పుడు ఒకసారి వినండి, ఆత్మకర్తృకమైన ఇచ్చ ఉంటేనే ఈ కెచ్ ప్రత్యయమా? అంటే పుత్రం అనుజస్య ఇచ్చతేనో లేదా అన్యస్య ఇచ్చతి అన్నప్పుడు రాదు. రాదండి. అవునండి, వాక్యం వండిపోతుంది అంతే. అవునండి, అవునండి. అర్థమైందా పద్మావతి గారు? అర్థం కాలేదు నాకు ఇది ఇప్పుడు చెప్పింది. ఒక్కసారి అనువదించండి పద్మావతి గారు, మీకు అర్థమైందమ్మా? ఆత్మనః ఇచ్చతి అన్నప్పుడే ఈ ప్రత్యయం వస్తుంది. కెచ్ ప్రత్యయం అంటే సనాది ప్రత్యయం. అంటే ఆత్మనః కాకుండా పరస్య అన్నాం అనుకోండి అమ్మా, లేకపోతే ఎవరికో తను కాకుండా, అప్పుడు వాక్యం వండిపోతుంది తప్ప ఈ ప్రత్యయం రాదు కదా. పద్మావతి గారు నేను చెప్పదలుచుకుంది అది. అర్థమైందమ్మా? అర్థమైందండి. పంచాయతీ అర్థమైందని నేను ఇందాక మీరు పూర్తిగా అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైందన్న బాధ. అంటే ఆ ఎలిమెంట్ కూడా ఉండాలండి. పుత్రహం ఆత్మనః అన్నా లేదా అంటే ఆత్మనామని షష్ఠి ఉండాలన్నమాట. అంటే అది ఆత్మ శబ్ద ప్రయోగం ఉండాలి, అది చెప్పేది. అంతే కదమ్మా? అంతే కదా దమయంతి గారు? అర్థమైందండి. అర్థమైంది తల్లి మీకు? అర్థమైంది. శోష కానీ రాజేష్ గారు ఇప్పుడు ఈ సుపో ధాతు ప్రాతిపదిక అనేది ధాతు పదానికి ప్రయోజనం అందరికీ అర్థమైందండి. అంటే ఈ పుత్ర అమ్ము యా మొదలైన దగ్గర కూడా అమ్ముకి లుక్కు రావడం కోసం ధాతు పదం చెప్పారు. లౌకిక విగ్రహం ఒకసారి చెప్పండి. దాని తర్వాత చిన్న పుత్ర ఏంటండి? లౌకిక విగ్రహం పుత్ర అమ్ము పుత్రం ఆత్మనః ఇచ్చతి అనండి. పుత్రం ఆత్మనః ఇచ్చతి అనండి లౌకిక విగ్రహం. పుత్రం ఆత్మనః ఇచ్చతి. అవునండి, అవునండి. అలౌకిక విగ్రహం పుత్రం యా అండి. క్యాచ్ ప్రత్యయం అండి యా అని మిగులుతుంది. యా అని చెప్తాను. అవును, అంటే సనాది ప్రత్యయాలు చేయాలి, చేస్తేనే మనకి యా అనండి. యా అనండి. చర్చిలో యా మిగులుతుంది. యా చెప్పండి. అక్కడ
నిన్న ఇంకొకటి నిర్మక్షిక అనొచ్చు అన్నారు కదండి, అది ఎలా చెప్పాలండి మరి? మీరు చెప్పేస్తారమ్మా, అది నాకు తెలియలేదండి. చెప్పేస్తారమ్మా. నిర్మక్షిక అని కూడా అనుకోవచ్చు కదా. అది ఎలాగ మరి నపుంసకత్వం చెప్పకూడదా? ఎలాగే అండి, మక్షికలు పోతే మీరు ఎలాగని బాధపడితే ఎలాగమ్మా? Let all the flies go. ఏమి దమయంతి గారు, ఏమ్మా చెప్పగలరు? నిర్ధన అని క్లో ఇచ్చాను కదమ్మా మీకు. నిర్ధన అంటే ధనం నా విద్యతే అని. నా విద్యతే అని అంత నిర్రనే రావాలి కదా తల్లి. నా విద్యతే అంటే మీరు నాతో చెప్తున్నారు, మీరు గమనించండి అమ్మా. మీరు నవిద్య ఇన్పుట్ లో నవిద్యతే అంటే నా అనేటువంటి అవ్యయంతో సమాసం చేయాలి కదా. అంటే అధనః రూపం అర్థమవుతుందమ్మా. అర్థమైందండి. మీరు ఇన్పుట్ లో నా ఉంటే అదే, మీరు ఇక్కడ చెప్పాల్సిన నిర్రనే రావాలి కదా. చెప్పండి. ఆ పైన ఇంకొకటి సందర్భం వచ్చింది చెప్తున్నానండి పద్మావతి గారు. చెప్పండి. అదే ఆయన కూడా ఎవరో అన్నారు, నా విద్యతే అని చెప్పకూడదమ్మా, అవిద్యమానం ధనం యస్య అని చెప్పాలి. అవిద్యమానం ధనం యస్య సహ అండి. సహా అనుకోండి, యస్య సహాయో యస్య తత్ అని కూడా అనుకోవచ్చు కదా. తత్ కూడా అంటున్నాం కదా, నిర్ధన అంటున్నారు కదా. అదే నిర్ధన అన్నప్పుడు మీకు అడగడం ఎందుకు? యస్య సహా కదా అని సందేహం ఉంది మీరే చెప్తున్నప్పుడు. యస్య సహా అన్నవాడే నిర్ధన చెప్పక తప్పదు. నిర్ధానం అనే రూపంగా వస్తే యస్య తత్ అని కూడా చెప్పుకోవచ్చు కదా. అలా చెప్పినట్టు ఇప్పుడు ఏం చెప్తారమ్మా? నిర్ధన అంటే ఏం చెప్తారు? ఏదో చెప్పండి అమ్మా. అబద్ధం వా సుబద్ధం వా కుంతిపుత్రో వినాయక చెప్పండి. కుంతిపుత్ర ఇచ్చి రాజేష్ గారు, ఇప్పుడు నియమసూత్రానికి మనం ఏం చెప్తామండి? నియమసూత్రానికి సిద్ధే సతి ఆరభ్యమాణః విధిః నియమాయ భవతి. సిద్ధే సతి అంటాం కదా. అవునండి. సిద్ధే సతి ఆరభ్యమాణ విధి నియమాయ భవతి అని కదా. అవునండి. అంతేగాని ప్రాప్తే సతి అను. అనట్లేదండి. కానీ ఈ ప్రయోగాలు ఏమిటి? ప్రాప్తేతు షోడశే వర్షే. చెప్పిన తర్వాత నేను ఆలోచించానండి, కానీ నాకు లోకంలో వ్యవహారం చాలా చోట్ల అలా కనిపిస్తుంది. లోకంలోనే కాదు, మీ శాస్త్రంలో కూడా చూపిస్తాను పద్మావతి గారు. చెప్పండి. ప్రాప్త విభాష అప్రాప్తే భాష అంటున్నాం కదమ్మా, ఉభయ విభాష అని. మరి ప్రాప్తే భాష మీరు పట్టుకోరేమి, నన్ను లాక్కొస్తారు కోర్టులోకి. సీనియర్ని కాదే, మీరే కోర్టులో అటెండ్ అవ్వచ్చు కదా తల్లి. ఏం రాజేష్ గారు, అంటే మనకు ఉన్న విషయాన్ని చర్చించాలని అంటున్నాను. ప్రాప్త విభాష అప్రాప్తే భాష అని అంటాం కదా. అవునండి. మరి ప్రాప్తే భాష అంటే ప్రాప్తిస్తూ ఉంటే విభాషనా? అంటే నిషేధార్థకమా? పర్వాలేదు, ప్రాప్తే సతి భాష అలాగే అప్రాప్తే సతి భాష అని చెప్పుకుంటాం కదా. అంటే నెగిటివ్ అర్థం చెప్పాం కదా. నెగిటివ్ అర్థం కాదండి. అంటే ఇక్కడ కూడా ప్రాప్తే సతి శుభ్లుకి ప్రాప్తి అనే దగ్గర ప్రాప్తి ఉన్నది అనే మనం భావాన్ని చెప్తున్నాం, కానీ అక్కడ నెగేషన్ ని చెప్పట్లేదు, అది నిషేధాన్ని చెప్పటం లేదు. అదే నిన్న మీరు అన్నది ప్రాప్తి అనకూడదు, ఫలితంగా మనకి నిషేధం ఉంటుంది అని చెప్పాను. అదే ఫలితంగా మాత్రం అంటే ఇక్కడ కూడా ఫలితం అంటే ప్రాప్తి భాష అంటే ఇది వస్తుంటే దీన్ని బాధిస్తూ అది వస్తుంది అని చెప్పడం వల్ల ఇది బాధితం అవుతుంది అనే నా తాత్పర్యం. అదే ప్రాప్తి భాష కూడా ఇదే కదా. ప్రాప్తి భాష అప్రాప్తి భాష కూడా ఇదే వివరణమా? ఈ ప్రస్తుతానికి నాకు అలాగే అనిపిస్తుందండి. ఇంకా తర్వాత ఏదైనా ఆలోచిస్తే తెలియచ్చండి, లేకపోతే ఇంకా ఎవరినైనా అడిగితే తెలియాలండి. నాకు ప్రస్తుతానికి అలాగే అనిపిస్తుందండి. చూడండి, అంటే మీరు ఇంకా మిగతా వ్యాఖ్యానాలు పుస్తకాలు చూసి తప్పు రైట్ అంటూ ఉంటారు కదా. అర్థం ఏంటంటే ఇప్పుడు ఇంతకీ అల్టిమేట్ గా ఏం చెప్తున్నారు పద్మావతి గారు? ఇప్పుడు నిర్గతం ధనం యస్య సహ అని చెప్తే సరిపోదా? నిర్గతం ధనం
అవునండి. ఇప్పుడు నవిద్యతే అని చెప్పినట్లయితే మనకి ఆ అనేది సమస్త పదంలో కనిపించాలి, లేదా నా నవిద్యతే అనే అని సమస్త పదంలో చెప్పొద్దండి. కనిపించాలి. ఒకసారి నవిద్యతే అని సుబంత తెంగంధంతో సమాసం చెప్పొద్దు, నవిద్యతే అని చెప్పొద్దు. అవునండి. అవిద్యమానం నవిద్యమానం. ధనం అనే అవును చెప్పండి, నవిద్యతే అని ఇంకో భ్రాంతిగా. ఇప్పుడు అవునండి. పద్మావతి గారు, నవిద్యతే అంటే తెంగంతంతో సమాసం ఎక్కడో ఉంటుంది తప్ప, క్వాచిత్కంగా ఉంటుంది తప్ప నవిద్యతే అని చెప్పకూడదు. దాన్నే మార్చి అవిద్యమానం ధనం యస్య అని చెప్తాం. అర్థమైందమ్మా? అర్థమైంది. ఇప్పుడు అంటే ఈ సమాసం కాదు, అవ్యయం సమబాహు సమాసానికి కాదు. అంటే అవ్యయం అంటే విభక్తి అని ఇక్కడ చెప్పి నేను ఒక అవ్యయం సందేహంతో విభక్తి అంటే అడుగుతున్నానండి. ఇప్పుడు నవిద్యతే ధనం అని తింగంతంతో చెప్తే మనం అది లౌకిక విగ్రహ వాక్యంగా చెప్తున్నాం, కానీ అది అలౌకిక విగ్రహ వాక్యంలో తింగంతాన్ని నేను చూపించట్లేదు కదండి. అనే అంటారు, నేను చెప్పట్లేదండి. ఇది మీలాగే వ్యాఖ్యానాలు చూసిన తర్వాతే నేను చెప్తున్నాను తప్ప నా కల్పితం కాదు ఇది. చూడండి, అంటే నవిద్యతే అంటే లౌకిక విగ్రహవాక్యంలో మాత్రం ఎందుకు చెప్పాలి తింగంతంతో? లౌకిక విగ్రహవాక్యంలో నవిద్యతే అన్నారంటే మరి అలౌకిక విగ్రహవాక్యంలో విధధాతుని విద్యతే అని తింగంతాన్ని తీసుకురావాలి కదా. అసలు మనం చెప్తున్నప్పుడు ఈ అలౌకిక విగ్రహ వాక్యంలో విధధాతుని ఎప్పుడు తీసుకురావడం, ఈ విద్యమానం అని చెప్పినా విద్యతే అని చెప్పినా రెండింటిని అలౌకిక విగ్రహ వాక్యంలో తీసుకురాం కదండి. నాకు తెలియదండి, నేను వ్యాఖ్యాతుల్లో చూసి చెప్తున్నాను తప్ప. అంటే విద్యతే అనేటువంటిది మిలాట్ ఎవరో పండితులు చెప్పింది, విద్యతే తెంగంతం ఉండగా అవిద్యమానం అని చెప్తున్నాము అని కారణం రాశారు. చూడండి ఒకసారి అది. ఇప్పుడు ఈ సమాసంగా అవ్యయభావ సమాసం కాకపోయినా ఏదో నిరాదయ క్రాంతాద్యర్థే ఏదో నిర్గతం ధనం యస్మాత్ నిర్గతం జలం ఇలాంటి రూపాలు ఉంటాయి కదా, అంటే సమాసాంతరాశ్రయం అన్నమాట. బహువ్రీహి సమాసం చెప్తున్నప్పుడు ఆ వర్త తింగంతాన్నే ఉదాహరణగా చూపించినట్టున్నారండి. నాకు స్పష్టంగా గుర్తులేదు. ఇదే నెగ్గాలని కాదు, అక్కడ ఏదైతే విషయం ఉంటుందో ఆ విషయమే చెప్పాలి. ఎందుకంటే అవునండి. అంటే సమాసాంతరాశ్రయిస్తే నిర్మక్షికం కూడా అలా చెప్పచ్చు. నిర్గతాహ మక్షిక యస్మాత్ ప్రదేశ తత్ స్థలం అని ఏదో చెప్పుకొని అలా కూడా చెప్పుకోవచ్చు అని చెప్పడం. అంటే అర్థంలో తేడా వస్తుంది, అది గమనించండి అమ్మ పద్మావతి గారు. అర్థంలో తేడా వస్తుంది. మక్షికము లేకపోవడం వేరే, మక్షికాలు ఎక్కడైతే లేవు ఏ ప్రదేశంలో ఆ ప్రదేశం అని చెప్పడం వేరు, కానీ రూపంలో సారూప్యత ఉంటుంది. అందాక గమనించండి. అది ఏ సమాసం అవదు బహువ్రీహి. ఒక చిన్న పొరపాటు జరిగిందండి నిన్న పాఠంలో. నిన్న మనం పొరపాటు ఏంటంటే సాదృశ్యార్థంలో ఉదాహరణ చెప్తున్నప్పుడు సదృశ సఖ్య అని చెప్పామండి. ఈ సదృశ సఖ్య అనే ఉదాహరణ కౌముదిలో ఉన్న ఉదాహరణ అండి. కాశికలో సదృశ కిఖ్య అని ఉందండి. కిఖ్య అని, సదృశ కిఖ్య అని. అంటే కిఖి శబ్దానికి శృగాలం అని కపి అని రెండు అర్థాలు ఉన్నాయి. ఆ కిఖ్య సదృశ అనే అర్థంలో సఖి అనే రూపాన్ని చెప్పారండి. నిన్న మనం పొరపాటున ససఖి అనే కౌముది ఉదాహరణ కాశీకి చూస్తున్నప్పుడు కూడా చూసుకున్నామండి. ఇది ఒక్కసారి ఇక అందరూ కొంచెం గమనించండి. ఇక్కడ ఉదాహరణ సఖి అనండి, కిఖ్య సదృశ అని లౌకిక విగ్రహవాక్యము. కిఖీట సహ అనేది అలౌకిక విగ్రహవాక్యము. నిన్న ప్రక్రియ మీరు చెప్పిన ప్రక్రియలో మార్పు ఏమీ లేదు, కానీ ఉదాహరణ మాత్రం సఖి అనండి. అంటే అర్థం అదేనా అండి? కిఖ్య అర్థం మారుతుందండి. సఖ్యా సదృశ అంటే స్నేహితునితో లేదా స్నేహితురాలతో సమానమైన వాడు అని. కిఖ్యా సదృశ అంటే కపితో శృగాలంతో సమానమైన వాడు అని. అర్థం మారుతుంది. కూడా చెప్పుకోవచ్చు కదా, చెప్పుకోకూడదా? చెప్పొచ్చండి. అది సదఖి అనేది కౌముది ఉదాహరణ. మనం ఇప్పటి నుంచి మొదటి నుండి కాశికలో కాశికను అనుసరిస్తూ వెళ్తున్నామని మళ్ళీ అది చెప్తున్నాను. అంటే సమాస ప్రకరణం నువ్వు మొదలు పెట్టాను, నువ్వు చూస్తే కనిపిస్తుంది. నువ్వు తద్దితాల దాకా వెళ్ళిపోయావు, సమాసాలు మొదట్లోనే ఉంటాయి. ఏ తర్వాత నిన్న సాదృశ్య వరకు చూసామండి. సంపత్తి అర్థంలో నిన్న ఆగాము. అంటే సంపత్తి అనే అర్థం ఉన్నప్పుడు ఆ అర్థంలో ఉన్నటువంటి అవ్యయం సుబంతంతో సమాసాన్ని పొందుతుంది అని చెప్పాము. దానికి ఉదాహరణ సబ్రహ్మ అని చెప్పాం. సంపత్తి అంటే ఏంటంటే అనురూప ఆత్మభావ అని చెప్పాం. అంటే తనకు యోగ్యమైనటువంటి కర్మ, స్వోచితమైనటువంటి కర్మ, ఆ కర్మను చేయడం సంపత్తి. ఇక్కడ సంపత్తి పదానికి అర్థం అది. ఎప్పుడైతే ఇటువంటి అర్థంలో ఉన్నటువంటి అవ్యయం ఉంటుందో ఈ అవ్యయము
సమర్థమైన సుబంతంతో సమాసాన్ని పొందుతుంది అని అర్థము. దానికి ఉదాహరణ బ్రహ్మణ సంపత్తి సబ్రహ్మ అనండి. బ్రహ్మణ సంపత్తి, సంపత్తి అని ఆపకూడదు, బ్రహ్మణ సంపత్తి సబ్రహ్మ అంటే బ్రహ్మ యొక్క ఆత్మభావము అని అర్థం అండి. అంటే బ్రహ్మ జ్ఞానానికి యోగ్యత కలిగి ఉండడము అనండి. అంటే ఆ యోగ్యమైనటువంటి కర్మాచరణ చేస్తున్నారు అని తాత్పర్యం అన్నమాట. బ్రహ్మణ సంపత్తి అనేది లౌకిక విగ్రహము, బ్రహ్మణస్ సహ అనేది అలౌకిక విగ్రహము. బ్రహ్మాజీ గారు మీరు మిగిలిన రూపాన్ని చెప్పండి. బ్రహ్మాజీ గారు. చెప్తానండి. బ్రహ్మణ సంపత్తి అలౌకిక విగ్రహ వాక్యం ఏమిటంటే బ్రహ్మన్ను గస్ అండి. అది బ్రహ్మన్ అనేది నకారాంత ప్రాతిపదిక. బ్రహ్మన్ను గస్ సహా అనండి. బ్రహ్మణ సంపత్తి అనేది లౌకిక విగ్రహ వాక్యం అండి. బ్రహ్మన్ నస్ సహ, దీనికి కూడా సుప్రత్యయం చేర్చాలండి. సహా సహాసు అంటే దీంట్లో కాశికలోను కౌముదిలో మతభేదం ఉందండి. కాశికలు ఏంటంటే ప్రథమాంతైన సమాసహ అన్నారు. బ్రహ్మన్ బ్రహ్మ అండి, బ్రహ్మన్ అండి, బ్రహ్మన్ అని నకారాంత ప్రాతిపదిక అండి, నకారాంత శబ్దం బ్రహ్మన్. బ్రహ్మన్ అనండి. బ్రహ్మాజీ గారు ఇంతకు ముందు సహాసు అనండి. అంటే దీంట్లో మతభేదం ఉందండి. మతభేదాన్ని మనం తర్వాత ఎప్పుడైనా ఒకసారి అనుకున్నాము. మనం కౌముది చూస్తున్నప్పుడైనా చూడొచ్చు. కాశికలో ప్రథమాంతైన సమాసహ అనే ఇక్కడ న్యాస గ్రంథాల్లో రాశారు, న్యాస వ్యాఖ్యానం వాటిల్లో. కానీ కౌముది మూలంలో మాత్రం ప్రథమాంతైన సమాస అనే దాన్ని అంగీకరించలేదు. ఇక్కడ యోగ విభాగం ఏదో చేసి వేరే ప్రకారంగా సాధించారు. అది మనం మళ్ళీ చూద్దాం ఇక్కడ. కాబట్టి మనం ఇక్కడ చెప్తున్నవన్నీ ప్రథమాంతాలు కానీ విగ్రహవాక్యం చెప్తున్నాం, అలౌకిక విగ్రహవాక్యం. సరే అండి, సరే. అలౌకిక విగ్రహవాక్యం బ్రహ్మన్ నస్ సహ సు అనేది అలౌకిక విగ్రహవాక్యం. దీనికి అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృద్ధ్యర్థ అభావాత్యయ అసంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాద్యథానుపూర్వ్య యౌగపద్య సాదృశ్య సంపత్తి సాకల్య అంతవచనేషు అనే సూత్రం ద్వారా అవ్యయ భావ సంజ్ఞ విధించామండి. కృత్తభ్యద సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ విధింపబడింది. ఇప్పుడు సుపో ధాతు ప్రాతిపదికయో. బ్రహ్మాజీ గారు ఒక్క నిమిషం మధ్యలో ఆపుతాను, ఏమనుకోవద్దండి. మనం ఇవాళ ప్రార్థన చేయలేదండి. వాళ్ళని స్మరించుకోకుండా మనం ఒకసారి మీరే ఏదైనా ప్రార్థనా శ్లోకం చెప్పేసి మళ్ళీ కొంచెం మొదటి నుంచి మొదలు పెట్టండి. ఏదైనా ఒకటి మునిత్రయానికి సంబంధించిన శ్లోకము, ఏదైనా ఒక శ్లోకం చెప్పేసి కంటిన్యూ చేసి. అంటే మీరు మధ్యలో ఉన్నారు కాబట్టి మధ్యలో ఆపడం ఎందుకని, అంతకు మించి ఏం లేదు. శ్లోకాలు స్పీడ్గా వెళ్ళిపోతాయి. ఎక్కడ మీరే చెప్పేయండి, అంటే ఎక్కడ అది కలపాలో మనకి గారు చెప్పారు. ఒకసారి రికార్డ్ చేసి పెట్టేయాలని మొదట్లో మనం అది దాన్ని చేయలేదు. అది బతకం కూడా కారణం కావచ్చు. ఒకసారి రికార్డ్ చేసి పెట్టేస్తే అయిపోయింది. లేకపోతే ఒకసారి ప్రార్థన చేసి తర్వాత కంటిన్యూ చేద్దామండి. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్య శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్య పరమఋషిభ్యో నమో మహద్భ్యో మృభ్యో గురుభ్యః ఏనాక్షర సమానాయం అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః ఏన ధౌతా గిరః పుంసాం విమలే శబ్దవారిధిః తమశ్చాజ్ఞానజంభిన్నం తస్మై పాణినయే నమః వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మాజీ గారు మీరు కొంచెం మొదటి నుంచి చెప్పండి. బ్రహ్మణ సంపత్తి అనేది విగ్రహవాక్యం అండి. బ్రహ్మన్ నస్ సహ సు అనేది అలౌకిక విగ్రహవాక్యము.
ఇది అవ్యయం విభక్తి సమీప సమృద్ధి వృద్ధి అర్థ అభావాత్యయ అసంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాద్యథానుపూర్వ్య యౌగపద్య సాదృశ్య సంపత్తి సాకల్య అంతవచనేషు అనే సూత్రం ద్వారా సూత్రం చేత అవ్యయీభావ సంజ్ఞ విధింపబడింది. తర్వాత కృత్యర్థిత సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ విధించుకుని సుపో ధాతు ప్రాతిపదికయోహ అనే సూత్రం చేత బ్రహ్మణ్ నస్ సహా సు అనే ఉన్నదా లౌకిక విగ్రహ వాక్యాన్ని సుప్ లుక్ చేసుకుంటే ఈ సూత్రం ద్వారా సుప్పు లుక్ అయింది. ఇప్పుడు బ్రహ్మణ్ సహ అని ఉన్నది. తర్వాత ఉపసర్జన పూర్వం ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం ద్వారా ప్రథమాంతంగా ఏదైతే ఉన్నదో దానికి ఉపసర్జనం అనే సంజ్ఞ విధించుకున్నామో అది ఇప్పుడు సహ అనే దానికి ఉపసర్జన సంజ్ఞ విధించుకున్నామండి. ఇప్పుడు ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత దాన్ని పూర్వం చేసుకోవాలి. అప్పుడు సహ బ్రహ్మణ్ అనే పూర్వంగా వచ్చింది సహ అనే శబ్దం. అంటే దానికి పూర్వ ప్రయోగం ఉండాలి లేదా దాన్ని పూర్వ నిపాతగా చెయ్యాలి. పూర్వ నిపాతం లేదా ఆ చెయ్యాలి ఉండాలి అని కూడా చెయ్యగా ఉండగా అని చెప్పాలి. పూర్వ నిపాతం చేయగా సహ బ్రహ్మణ్ అనే రూపం ఇక్కడ వచ్చింది. తరువాత అవ్యయీ భావే చ కాలే అనే సూత్రం ద్వారా సహ అనే పదానికి స అనేది ఆదేశంగా వస్తుంది. అప్పుడు స బ్రహ్మణ్ అని ఉండగా అవ్యయీ భావశ్చ అనే సూత్రం ద్వారా అవ్యయీ సమాసంజ్ఞ విధించుకుని తర్వాత అవ్యయీ భావశ్చ అనే సూత్రం ద్వారా నపుంసక సంజ్ఞ నపుంసకత్వే. తరువాత అమ్మోషస్ తాభ్యాంభ్యస్ ఞేభ్యాంభ్యస్ ఞసిభ్యాంభ్యస్ ఞస్ ఓసాం నీ ఓసు అనే సూత్రం ద్వారా సుప్రత్యయము చేసుకుని తర్వాత అది సుపహ అది హ్రస్వ నపుంసకే ప్రాతిపదిక అది చెప్పుకో. సరే అండి. హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య అనే సూత్రం ద్వారా అంటే నపుంసక బ్రహ్మాజీ గారు ఒక్క నిమిషం. ఈ హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అనేది ఈ అజంతాల్లోనే ఉంటుంది. ఇక్కడ అవసరం లేదు. అంటే అంటే మనకి హ్రస్వ అనే దాని చేత హ్రస్వ శబ్దం చేత హ్రస్వ విధానం ఉన్నది కాబట్టి అచహ ప్రాతిపదికస్య అనే అర్థం ఉంటుంది. అంటే హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అని ఉన్నది కదా, అప్పుడు ఇప్పుడు అచహ ప్రాతిపదికస్య అని ఉంటుంది కాబట్టి ప్రాతిపదికకి అచహ అనేది విశేషణం కాబట్టి ఏన విధి తదంతస్య సూత్రం చేత అజంతస్య ప్రాతిపదికస్య అని వస్తుందండి. అంటే అజంతమైన ప్రాతిపదికకి మాత్రమే హ్రస్వం వస్తుంది, హలంత ప్రాతిపదికలకి ఇది రాదు. అవసరం లేదు. అనే సూత్రం ఇప్పుడు ఇక్కడ చేసుకోవాలి కదండి. అవునండి. ఈ సూత్రం చేత శుభ్లోకం జరుగుతుండగా దాన్ని బాధిస్తూ ఇంకొక కార్యం చెప్పాలండి. ఈ నలోప ప్రాతిపదికాంతస్య అని ఒక సూత్రం చెప్పారు. ఆ నలోప ప్రాతిపదికాంతస్య సూత్రం చేత నకారానికి లోపము, అప్పుడు సబ్రహ్మ సు అని ఉంటుంది. అప్పుడు ఇది అదంతం కావడం వల్ల అమ్మాదేశం వస్తుంది. సుప్రత్యయం చేయకముందే సుప్రత్యయం చేయకముందు సుప్రత్యయం చేయకముందేనే చేయొచ్చండి. ఎందుకంటే ప్రాతిపదికత్వం దానిలో వస్తుత ఉన్నది కాబట్టి చేయొచ్చండి. సుప్రత్యయం చేయడానికి ముందు చేయొచ్చు. సూత్రం నెంబర్ అయితే నలోప ప్రాతిపదిక
8:3 అండి. 8:3 2 3 అనండి. 8వ అధ్యాయం 3వ పాదం చూడండి. నలోప ప్రాతిపదిక నలోప ఒకసారి చెప్పరండి సూత్రం ప్రాతిపదిక ఒకసారి చెప్పరా? నలోప నలోపః ప్రాతిపదికాంతస్య ఆ, నలోప అనే సూత్రం చేత బ్రహ్మన్ అనే పదంలో ఉన్న నకారము లోపం జరగగా సబ్రహ్మ సబ్రహ్మ ఉమ్. అని ఉండగా అప్పుడు ఇప్పుడు ఆమాదేశం ఇక్కడ అమాదేశం చెప్పుకోవాలి కదండి. సుప్రతి అని చెప్పండి. సుప్రతి అని చెప్పిన తర్వాత అమ్మాది. శుభ్రమే కదండి. సబ్రహ్మ అమ్మ లేదు అనండి. కదా. అమ్మ లేదు కదా. ఇప్పుడు లేదండి, తర్వాత చేయబోతున్నాం కదా. సబ్రహ్మ సబ్రహ్మ ఆ, సబ్రహ్మ అని ఉందా? ఇక్కడ సబ్రహ్మ అన్నాడు. ఆ, అవ్యయాదాప్సుపః ఒక్క నిమిషం అండి. రూపం ఏముందండి, ఒక్క నిమిషం ఆగండి. సబ్రహ్మ అనే అన్నారండి. అవునండి. అదే ఇక్కడ అంటే అమ్మ అక్కర్లేదు కదండి. ఒక్క నిమిషం అండి. అవునండి, అవునండి. సమాదేశం వస్తుంది మళ్ళీ. ఆ, రాదు రాదు. అక్కర్లేదు. సబ్రహ్మ అని ఎందుకు అన్నారంటేనండి, సబ్రహ్మ అనేది నపుంసకలింగం అవ్యయం కాబట్టి నపుంసకలింగం రావడం వల్ల సుబ్బులుకి వచ్చిందండి. అంతేనండి. రూపం సబ్రహ్మ అంతే కదా. సబ్రహ్మ అనేనండి. అదే ఇంకా నావిభవ పంచమ అవేం రావు. మీరు రూపం సబ్రహ్మ అని ఇక్కడ మనకి నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రంతో సబ్రహ్మ అని మనకి వచ్చేస్తుంది. ఒక్కసారి రెండో సుప్రత్యయం చేయాలండి. చేసి సుప్పులుక్కి చేసేస్తే సరిపోతుంది. అలా కాదండి. రెండో అన్ని పుస్తకాల్లోని సబ్రహ్మ అనే ఉందండి. సబ్రహ్మ అనే ఉందండి. సబ్రహ్మ బాభ్రవాణం. మళ్ళీ రెండో ఉదాహరణ ఉందండి దీనికి. సక్షత్రం క్షత్రం శాలంకాయనానాం. అంటే దానికి అవ్యయం క్షత్రాణం అనేది అవ్యయం, సక్షత్రం అనేది అవ్యయం. షష్ఠ్యంతంలో సహ అనే అవ్యయం క్షత్రాణం అనే షష్ఠ్యంతంతో సమసించి సక్షత్రం అనే అవ్యయీభావ సమాస రూపం ఏర్పడుతుంది. ఇక్కడ అన్ని పుస్తకాల్లోని ఇలాగే ఉందండి. అంటే అష్టాధ్యాయి తెలుగు కాకుండా వేరే దగ్గర కూడా ఇలాగే ఉందండి. ఒక్క నిమిషం, నేను వేరే పుస్తకం ఏదైనా చూస్తాను. అది ఆ పుస్తకంలో ఉండదు. అది ఇంకో నువ్వు అష్టాధ్యాయ సూత్రాలు చూస్తావు కదా, దాంట్లో కూడా లేదు. అది ఇంకో దగ్గర ఉంటుంది. ఒక్క నిమిషం అండి. అది మీరు కూడా వేరే అష్టాధ్యాయ ఏదైనా ఉంటే ఒకసారి చూడండి. ఎందుకంటే ఇక్కడ ఈ రూపంలో కొంచెం నాకు తేడాగా అనిపిస్తుంది. సక్షత్రం అనేదేమో అదంతం కాబట్టి దానికి అమాదేశం వచ్చింది. ఇక్కడ నకారాంతం కాబట్టి రాలేదు అని అనుకుంటే అప్పుడు నలోపం రాకూడదు అని ప్రశ్న వస్తుంది. నలోపం రాకూడదు. ఒక్క నిమిషం అండి. వేరే పుస్తకం కూడా ఒకసారి మనం చూడాలి. ఇక్కడ సబ్రహ్మం అని ఇచ్చారా సబ్రహ్మ అని ఇచ్చారా అని ఒకసారి అండి. నకారాంతం అయితే ఒక్క నిమిషం చూద్దాం. ఒక్క నిమిషం. ఎక్కడున్నా 2 సిద్ధాంత కౌముదిలో 903 చూడండి ఎవరైనా. లఘు సిద్ధాంత కౌముది 903. పేజీ అండి. అది పేజీ నెంబరా? సూత్రం నంబర్. సూత్రం నెంబర్. నలోప ప్రాతిపదిక చెప్పింది. కాదు సబ్రహ్మం ఉండాలా సబ్రహ్మాన, అది దానికి ఇప్పుడు మనం అనుకుంటున్నాం. అది తప్పించాడు. ఆ పాదాన్ని పంచమని ఇచ్చాడు. ఇది కాదు 903 సూత్రం అయ్యేటట్లయితే కాదు తప్పు. ఇక ఆ పాదాన్ని పంచమే అని ఇచ్చారు. ఈ నంబర్ తప్పు ఉంది ఇక్కడ. నేను చూస్తాను. భాషికలో సబ్రహ్మ అనే ఇచ్చారు కదండి. ఇచ్చారు. అంటే నకారానికి ఇప్పుడు
అది ఎప్పుడు ప్రాతిపదిక అవుతుందో అప్పుడు నకారం పోతుంది కదండి. అవును ఉమ్. అవును. తర్వాత మాత్రం షట్ ఛత్రం అని ఇచ్చారు. అవ్యయం ఆరు 696 అండి. 696 అదే చూస్తా. ఉమ్. 696లో ఆరు 692 సూత్రం అండి. ఈ ఉదాహరణ ఇవ్వలేదండి. పేజ్ నంబర్ అండి. అవునండి, లఘు సిద్ధాంత కౌముదిలో 696 96. సూత్రమా? ఈ ఉదాహరణ ఇవ్వలేదండి ఇక్కడ. సబ్రహ్మ లేదు అదే అంటున్నారు సార్, ఇవ్వలేదు. ఇవ్వలేదు. నక్షత్రమే ఇచ్చాడు. అష్టాధ్యాయ దాటం కామ్లో కాచిక చూడండి, అక్కడ సబ్రహ్మ అని ఇచ్చారు. ఓకే. ఇక మన మన తెలుగు పుస్తకాల్లో కూడా సబ్రహ్మ అని ఉంది. సబ్రహ్మనే ఇచ్చారు భ్రమర గారు. మన దగ్గర కూడా సబ్రహ్మనే ఇచ్చారు. నారు మంచి అవర్ క్లాస్ టీచర్ ఇస్ రాజేశ్వర్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్, ధన్యవాదాలు. ఎవరికి ధన్యవాదాలు? రమేంటి గారికి. అన్నపూర్ణి గారి ఇంట్లో అడుగుతున్నారు ఎవరో పిల్లలు, క్లాస్ టీచర్ అని. రాజేశ్వర్. ఇందాక ఆపుకి ఉదాహరణ చెప్పారు కదండి, గుర్తుందా అండి? ఇందాక ఆప్ సుపహాలో ఆప్కి ఉదాహరణ చెప్పారు కదా, ఇటువంటి చాట్లు వస్తుందని సచాత్రానామ ఏదో చెప్పారు చూడండి. అదే ఇది పుత్ర తత్రశాలాయాం అన్నారు. ఏంటమ్మా? తత్రశాలాయాం అని అన్నారు. అది అక్కడ కూడా ఇది కూడా పుత్రం ఆత్మనః ఇచ్చతి. టాప్ కి సాలాయా అని ఉందనా ఆప్. ఓకే. ఆత్మనః అని ఎందుకంటే ఆత్మానాం అన్నప్పుడు టాప్ ఉందా అండి ఆప్? ఇక్కడ ఆత్మనః ఉంది. ఆత్మనః అనే చెప్పారు, అక్కడ టాప్ ఎక్కడ కనబడుతుందమ్మా? అదే అందుకే ఈ వర్డ్ కోసమే నేను అడిగింది, అప్పుడు జస్ట్ మిస్ అయ్యాను నెక్స్ట్ వెళ్ళేటప్పటికి. ఈ లెక్కను మనం ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలేమో అనిపిస్తుంది, చాలట్లేదేమో మన కృషి అని.
పద్మావతిగా చెప్పినట్టు తత్రశాలాయాం అంటే తత్రశాలాయాములో ఈ శాలాయామాన్ని బట్టి తత్రకి టాప్ చేసుకోవాలి. అవును, అదే ఆ వర్డ్ ఇందాక మిస్ అయ్యాను. అదే తత్రాకి కూడా టాప్ చేసుకోవాలి కాబట్టి ఆ టాప్ అంటే టాప్ అయితే మిగులుతుంది. మీరు చెప్పిన సూత్రం నెంబర్ పేజ్ నెంబర్ అండి LSK 696. కానీ లేదండి ఇవ్వలేదు. ఏ అర్థం ఇవ్వలేదు దాంట్లో ఇవ్వలేదు. ఏ ఉదాహరణ ఆర్టికల్లో సబ్రహ్మ అనే ఇచ్చారండి. సబ్రహ్మ ఎన్నో పేజ్ అది? అది మామూలుగా మన అష్టాధ్యాయ మన తెలుగు పుస్తకంలో అది కూడా సబ్రహ్మ ప్రజెంట్ సూత్రంలోదేనండి అది. ఇది అనంతకృష్ణ గారు పంపించిన అదే సమాస ప్రకరణంలో అది చూస్తే అందులో సబ్రహ్మ అనే ఉంది. సబ్రహ్మ హ్రస్వం అంతే. బ్రహ్మంలో బ్రహ్మ బాభ్రవాణం అని ఇచ్చారండి. అవును, అదే దానికి అర్థాలు చెప్పండి. మన రాజేశ్వరి వచ్చే లోపల బాభ్రమాణం అంటే ఏంటన్నారు? భ్రవాణం బాభ్రవాణం అలా అంటే ఏమిటో తెలియదండి. అలాగే సక్షత్రం శాలంకాయనానా షష్ఠిలోనే చూపించారు. అంటే ఇక్కడ ఉందా? షష్ఠి చూపించారు. అంటే ఇది బాభ్రవాణము శాలంకాయనం అంటే అక్కడ ఎవరో సమూహం ఎవరో ఉన్నారు వాళ్ళల్లో అన్నట్టు అనిపిస్తా ఉంది నాకు. షష్ఠి బహువచనం కూడా అనుకోవచ్చు అమ్మా, శానచ్చ అనే అనుకోక్కర్లేదు మనము. కూడా వస్తుంది కదమ్మా ఆమ్ వచ్చినప్పుడు, బాబ్రవాణం అని కూడా అనుకోవచ్చు అండి రామలక్ష్మి గారు. షష్ఠి బహువచనం అది ఒక గ్రూప్ అంటూ అనుకుంటే బహువచనమే వస్తుంది కదండి. ఒక గ్రూప్ లో ఉన్న అవునండి. రామలక్ష్మి గారు శానచ్చ అనుకున్నారు, అది కాదేమో అని బహువచనం అని చెప్తున్నాను. శాలంకాయనానాం అది రెండు బహువచనాలు ఇచ్చారు. అంతే, షష్ఠి బహువచనాలు. ఇక్కడ బాభ్రవా శాలంకాయన అనేవి రెండు జాతి వాచక. అదే అనుకున్నాను. ఆ జాతి వాళ్ళ అందరికీ కూడా అనురూపమైన కర్మ ఉన్నది అని మనం చెప్తున్నాం. బాభ్రవ దేశీయులకి ఆ బాభ్రవ జాతి వాళ్ళందరికీ కూడా అనురూపమైన యోగ్యమైన కర్మ ఉంది అని చెప్తున్నాము. అలాగే శాలంకాయన వాళ్ళ అనుకూలమైనటువంటి అంటే వాళ్ళ యోగ్యమైనటువంటి కర్మ ఉంది అని, క్షత్రియ కర్మ వాళ్ళకి యోగ్యంగా ఉన్నది అని చెప్తున్నాం. ఇక్కడ ఈ సబ్రహ్మ అనే రూపం ఒక్కసారి నాకు స్పష్టంగా తెలియటం లేదండి అలా ప్రక్రియ అనేది. ఎందుకంటే ఇది బ్రహ్మన్ అనే ప్రాతిపదిక నకారాంతం అయితే నలుపు ప్రాతిపదిక అంతస్యాన్ని దానికి లోపం రావాలి, సబ్రహ్మ అనే కావాలి, అదంతత్వాత్ సుప్రత్యానికి అమాదేశం రావాలి, పూర్వరూపం వచ్చి సబ్రహ్మం అని అవ్వాలి, సక్షత్రం అని అయినట్టుగా. ఇది నకారాంత ప్రాతిపదిక నలోపం రాలేదు అని చెప్పడంలో హేతు ఏదైనా కనిపించట్లేదు. ఈ నకారాంత ప్రాతిపదికకి ఆ నలోపం రాకపోయినట్లయితే సబ్రహ్మన్ అని ఉన్నది. దీని తర్వాత సుప్రత్యయం చేసుకుంటే దీనికి అవ్యత్వం ఉండడం వల్లనైనా సుబులుపు వస్తుంది, లేకపోతే నకారం కాబట్టి హల్లు కంటే పరంగా ఉండడం వల్లనైనా సులోపం వస్తుంది. అప్పుడు సబ్రహ్మ అని ఉంటే అప్పుడు అదండి ఏదో తట్టింది మీకు. ఎందుకంటే ఈ నలోప ప్రాతిపదిక అంతస్యాని త్రైపాదిక శాస్త్రం అండి, పూర్వత్రా సిద్ధం అని మధ్యలో ఉందండి. కాబట్టి నలోప దృష్ట్యా సుబ్లుక్ అనేది అసిద్ధం అన్నమాట. కాబట్టి సబ్రహ్మ అనే ఉన్నది అక్కడ. అది చెప్తాను. నాకు కొంచెం స్పష్టత వస్తే మీకు నేను స్పష్టంగా చెప్పగలను. చెప్పినప్పుడే నాకు స్పష్టత వచ్చింది. అప్పుడే ఏమైంది అంటుంటే ఇది అక్కడ జరిగిన పని అంటే నాకు అర్థమైనంత వరకు. దీని తర్వాత మళ్ళీ ఏదైనా మార్పు వస్తే మళ్ళీ నేనే మీకు చెప్తాను. నాకు అర్థమైనంత వరకు ఏంటంటే సబ్రహ్మన్ను సు అని ఉన్నదండి, సుప్రత్యయం చేశాము. ఈ సుప్రత్యయం చేసిన తర్వాత ఈ సుబ్బులుక్కు చెయ్యాలి మనం. ఈ సుబ్బులుక్ అనే శాస్త్రమేమో ఈ అవ్యయాద్ ఆప్సుపహ అనేది అదేమో ప్రథమాధ్యాయం కాదండి, ద్వితీయాధ్యాయంలో ఉన్నది. ఈ నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం ఏమో అష్టమాధ్యాయంలో ఉన్నదండి. అష్టమాధ్యాయం అంటే కాబట్టి ముందు సుబులుక్ వస్తుంది. సుబులుక్ వచ్చిన తర్వాత సబ్రహ్మన్ అనే ఉంటుంది.
సబ్రహ్మన్ అని ఉండగా ఇప్పుడు నలోప ప్రాతిపదికాంతస్య నలోపం వస్తుంది, సబ్రహ్మ అనే ఉంటుందండి. ముందు సుప్పు చేశాకే సుప్పు చేసిన తర్వాత ఆ సుప్పుకి లుక్కు చేసి సుబ్బులుక్కు అయిన తర్వాత నలోపం. సుబ్బులుక్కు అయిపోయిన తర్వాత నలోపం రావడం వల్ల ఇంకా సు యొక్క స్థానంలో అమ్మ ఆదేశం రావడం అనేది ఉండదు. పూర్వత్రాసిద్ధం అని ఉండడం వల్ల ఇది జరిగింది. దీని గురించి కూడా పూర్వత్రాసిద్ధం అనేది కావాలి. అర్థమైందండి? మొట్టమొదట సుబ్బులుక్కు చేసి సుబ్బులుక్కు తర్వాత నలోపం చేస్తున్నామండి. అవ్యయాదాప్సుపహ తర్వాత అవునండి. మొట్టమొదటే సుప్పులకి లుక్కు చెప్పి సుప్పులకి ముందు సుప్రత్యయానికి మొదటే లుక్కు చెప్పిన తర్వాత నలోపం. అప్పుడు అది ప్రాతిపదిక అవ్వదు కదండి మరి? ఎందుకు ప్రాతిపదిక అవుతుంది? ప్రాతిపదిక అవుతుంది. ప్రాతిపదికత్వం ప్రత్యయం లోపించడం వల్ల పోదంటాను. ఎందుకని? అర్థవద్ అధాతుర ప్రత్యయ ప్రాతిపదికం వృత్తధిత సమాసాశ్చ మనం ఏం చెప్పినా అది అలాగే ఉంటుంది. ఇందాక మనం మొదటి నుంచి సమాసాలు చెప్తున్నప్పుడు కృత్తధిత సమాసాశ్చ సూత్రం చేసి సమాస సంజ్ఞ చెప్పిన తర్వాత మళ్ళీ మనం సమాస సంజ్ఞ చెప్పట్లేదు రెండోసారి. ఎందుకంటే ఆ సమాస సంజ్ఞ ఉంటుంది కాబట్టి. తీయాలి. ఇక్కడ సుబ్బులుక్కు అయ్యాక కూడా ప్రాతిపదిక అని ప్రాతిపదిక సంజ్ఞ ఉంటుంది అంటారా? సుబ్బులుక్కున్నా లేకపోయినా ప్రాతిపదిక సంజ్ఞ ఉంటుంది. మన ప్రాతిపదిక సంజ్ఞ ఏం చెప్తాం? సమాసానికి ప్రాతిపదిక సంజ్ఞ చెప్తాం. ఈ సబ్రహ్మన్ అనేది సమాసం కాబట్టి దానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంటుంది. ఇంకా సుబ్బులుక్కుతో దానికి సంబంధం లేదు. ఇప్పుడు దాకా చెప్తుంది అవ్యయభావ సమాసం. సీతారామ కళ్యాణం అర్థం అంతా విని సీతారాముడేమవుతుంది 10 రోజుల నుంచి ఈ అవ్యయభావ సమాసం దగ్గర ఉన్నాం మనం. మొదటి నుంచి ఈ అవ్యయభావంలోనే ఉన్నాం. మనకి ఎక్కడికి వెళ్ళిపోలేదు. అప్పుడే వెళ్ళాం కూడా. ఇంకో 10 రోజులు పడుతుంది పైకి వెళ్ళడానికి. పర్వాలేదండి, నిదానంగా ఎక్కుదామండి మెట్లు. అదేనండి. సహవాస దోషమేమో మరి మాతో పాటు మీకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉందేమో. పక్కన అది కాదండి, పక్కన మా అమ్మగారు ఏ సమాసం జరుగుతుంది అని అడుగుతుంటే మా అమ్మగారి గురించి చెప్తున్నానండి. ఏదైనా మనం నిదానంగా మమ్మల్ని కూడా ఆ లిస్ట్ లోనే పెట్టుకోండి. అమ్మ ఆ ప్లేస్ ఇవ్వండి. అదే పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగుదాము. బ్రహ్మణ సంపత్తి సబ్రహ్మ. అంతే బ్రహ్మణ సంపత్తి సబ్రహ్మ. బ్రహ్మాజీ గారు మీరు ప్రక్రియ పూర్తి చేయండి. ఇందాక మీరు మొదలు పెట్టారు కాబట్టి సబ్రహ్మన్ అనే ప్రాతిపదిక కంటే సుప్రత్యయం చెప్పాము. సబ్రహ్మన్ సు అని అవ్వగా అవ్యయాదాప్సుపహ సూత్రం చేత సుబ్లుకు, నలోప ప్రాతిపదిక అంత సూత్రం చేత నలోపం. మధ్యలో మీకొక ప్రశ్న రావచ్చు, ముందు నలోపమే చేసి తర్వాత సుప్రత్యయం చేయాలి అంటే అది చేయడానికి కుదరదు. ఎందుకంటే పూర్వత్రాసిద్ధం అనేది ఏం చెప్తుంది? పూర్వస్మిన్ కార్యే కర్తవ్య పరశాస్త్రం అసిద్ధం అని చెప్తుంది. అంటే పూర్వశాస్త్రం చేయబోతుండగా పరశాస్త్రం అసిద్ధం అవుతుంది అని. పూర్వశాస్త్రం ఏంటి అంటే సుబ్బులుక్ శాస్త్రం. అంటే సుబ్బులకి లోపం లుక్కు చెప్పేటటువంటి శాస్త్రం. ఈ శాస్త్రం దృష్ట్యా నలోప ప్రాతిపదికాంతస్య అనే శాస్త్రమే లేదు. ఆ శాస్త్రమే లేదు కాబట్టి సుబ్బులకి లుక్కే వస్తుంది, నలోపం రాదు. నలోపం వచ్చిన తర్వాత సుబ్బులకు వచ్చిన తర్వాత నలోపం వస్తుంది. ఈ రాజా అనే దగ్గర ప్రక్రియ కూడా ఇదేనండి. రాజా అనే ప్రక్రియ ముందు గుర్తొచ్చుంటే ఇక్కడ ఇంతసేపు మనం ఆలోచించి సమయం వ్యర్థం కాకుండానే ఉండేది. ఆ రాజా ప్రక్రియ కూడా గుర్తురాలేదు. అది ఎందుకో గుర్తురాలేదు. మన అదృష్టం. దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు సబ్రహ్మన్ను సు అని ఉంది. సబ్రహ్మన్ను సు అనే తర్వాత అవ్యాదాప్సుపహ అని సూత్రం చేతి సుబ్బులకు వచ్చిన తర్వాత నలోప ప్రాతిపదికాంతస్తే నలోపం. అప్పుడు సబ్రహ్మ అనే సమస్త పదం ఏర్పడుతుంది. ఇప్పుడైతే అవ్యయాదాప్సుపహ అనే సూత్రం చేత సూత్రేణ సుబ్బులకు అవుతుండగా దాన్ని బాధిస్తూ ఇంకా బాధిస్తే ఏం లేదండి. ఇది అదంతం కాదు కదండి. కాబట్టి ప్రాతిపదికాంతస్య అనే సూత్రంతో ఇంకా మనకు రూపం సిద్ధించేస్తుంది అనమాట.
అంతే అంతేనండి అంతే 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 ప్రలోభ ప్రాతిపదిక అంతస్య అనే సూత్రం తోటి ప్రాతిపదిక యొక్క నకారము లోపించగా అక్కడపోయి ప్రాతిపదిక సుబ్రహ్మ అంతేనే సబ్రహ్మ అనే రూపం సిద్ధించింది. వచ్చేసింది. సబ్రహ్మ అనే రూపం సిద్ధించింది. ఇంకా అమ్మ ఇవన్నీ రావు. ఇంకా అమిపూర్వ అక్కర్లేదు ఇక్కడ ఇంకెందుకండి అమీపూర్వ పూర్వ ఎందుకు వస్తుందండి? అమ్మ వస్తే అమీపూర్వ అమ్మ రావట్లేదు కదా. ఇవేమి రావు. ఆదేశంగా రాలేదు కదా, అదంత ప్రాతిపదిక అయితేనే వస్తుంది. సహా బ్రహ్మ, అతడే బ్రహ్మ అని అక్కడ అర్థం. సహా బ్రహ్మ, సహా ఇంద్ర, కాదంటే సహా తచ్చబ్ద ప్రథమేకి వచ్చిన సహా బ్రహ్మ, సహా శివ అనే దగ్గర సహా అనే దగ్గర సులోపం వచ్చి సబ్రహ్మ అని అయింది. ఇక్కడ ఇది అవిర్భావ సమాసం. సోక్షర సహా అక్షర అక్కడ అవిర్భావ సమాసం అసలు సమాసమే లేదు. అక్కడ సహా బ్రహ్మ, సహా శివ అనే, ఇక్కడ అవిర్భావ సమాసం సబ్రహ్మ అనే దగ్గర. నీకు అక్కడ సబ్రహ్మ అని ఉచ్చారణలో ఉండడం వల్ల నీకు సామ్యం కనిపించింది, కానీ అర్థత సామ్యం లేదు. సశివ అన్నప్పుడు కూడా అంతేనండి. అంతేనండి, సులోపం అంటే వచ్చింది. సహ అంటే తాకిడి సర్గ మంత్రపుష్పంలో అక్కడ తచ్చబ్దానికి ఏతచ్చబ్దానికి శివేన సహ అంటే సశివ అన్నప్పుడు విగ్రహవాక్యం శివేన సహ కాదండి. అదే దాని గురించి ఇక్కడ మా అమ్మగారు కూడా అదే అడిగారు. సబ్రహ్మ సశివ అని ఉంది కదా, మరి అక్కడ కూడా ఇదే విగ్రహం అంటే అక్కడ సమస్త పదమే కాదది. సహా అనేది వేరే పదము, బ్రహ్మ అనేది వేరే పదము, సులోపం వచ్చింది, సబ్రహ్మ అని అయింది అని చెప్తానండి. అదే మంత్రపుష్పంలో వస్తుంది. అవునండి అవునండి అవును. సశివ అన్నప్పుడు ఎలాగంటే విగ్రహవాక్యం అది విగ్రహవాక్యం కాదండి. సహా శివ అని అంటే సహా శివ అనే పదము అనే దగ్గర సులోపం ఏతత్తదోహో సులోపో కోరైన సమాసే హలి అనే సూత్రం చెప్తారు. ఆ సూత్రం చేత సులోపం వచ్చి సశివ అని అవుతుంది అంతే. ఆదేశం గురించి ఆదేశం కాదండి, ఆదేశం తచ్చబ్దానికి ప్రథమిక వచనంలో సహా అని ఉంటుంది కదండి. తచ్చబ్దానికి పుంలింగంలో సహా, ఆ సహా అనే దానికి అంటే ఈ సస్సు అనే అవసరం అనమాట. అంటే మళ్ళీ ప్రక్రియ మొదటి నుంచి చెప్తే గానీ ఇది సరిపోదేమో. అప్పుడు తచ్చబ్దము ప్రథమిక వచనంలో సుప్రత్యయం అండి. తద్దు సు అని ఉంది. తద్దు సు, ఈ తద్దు సు అనే దగ్గర తెదాద్యత్వము పరరూపత్వము రెండు చెప్తారు. అప్పుడు అది తా సు అని అవుతుంది. ఇప్పుడు తదోస సావనంత్యయోహ అని ఇంకో సూత్రం చెప్పారు. ఆ సూత్రం చేత తకారం యొక్క స్థానంలో సకారం వస్తుంది, సా సు అని ఉంటుంది. ఇప్పుడు సులో ఉకారానికి అనునాసికత్వము కాబట్టి అది ఇత్త అవడం వల్ల హలంత్యం కాదు. పశులోపహ సూత్రం చేత లోపము సా సు అని ఉంది. ఇప్పుడు ఈ సా సు అనే దానికి ఏతత్తదో సులోపోకోరనే సమాసే హలి అని ఒక సూత్రం చెప్తారు. అంటే తచ్చబ్దం కంటే ఏతచ్చబ్దం కంటే పరంగా ఉన్నటువంటి సుప్రత్యయానికి లోపం వస్తుంది అని చెప్పారండి. తచ్చబ్దానికి అంటే ప్రథమేక వచనంలోనే, మళ్ళీ మిగిలిన తచ్చబ్దము అంటే మొత్తం శబ్దం అంతా తీసుకోవడం లేదు. తద్దు అనే దానికంటే పరంగా ఉన్నటువంటి సు అనే దానికి మాత్రమే, ఇంకా ద్వితీయ విభక్తి మొదలైన వాటిల్లో ఇక్కడ ఉండదు. ఇది కేవలం ప్రథమ విభక్తిలో తచ్చబ్దం కంటే సుప్రత్యయం ఉన్నప్పుడు తద్దు సు అని ఉంటుంది. సుప్రత్యయానికి లోపం, ప్రత్యయానికే లోపం ఇక్కడ. అప్పుడు స బ్రహ్మ, స శివ, స హరిహి అని ఉంటుంది. అక్కడ అవ్యయభావ సమాసం ఏమీ లేదు. సబ్రహ్మ అనే ఇక్కడ నీకు సామ్యం కనిపించడం వల్ల మా అమ్మగారికి గుర్తొచ్చింది. ఇది అందరికీ ఉపయోగపడింది. అడగడమే అందరికీ ఉపయోగపడింది. ఒక్కసారి తద్దు స్థానంలో ఆదేశం ఆ సూత్రం ఒకసారి చెప్పరండి. అక్కడ ప్రక్రియ తద్దు అనే ప్రాతిపదిక కంటే ప్రథమిక వచ్చిన వివక్ష ఎందు సుప్రత్యయం చెప్పాను. తద్దు సు అని ఉంది. సులో ఉకారానికి ఇత్సంజ్ఞ లోపాలు తద్దు సు అని ఉంది. దీనికి త్యదాదీనాం అహ అనే ఒక సూత్రం చెప్పారు. ఈ త్యదాదీనాం అహ అనే సూత్రం ఏం చెప్తుందంటే త్యదాదుల్లో ఉండే వాటిల్లో చివరి దానికి అ అనే ఆదేశం వస్తుంది అని చెప్తుంది.
చివరిలో తెదాదుల్లో చివరిలో ఉండేది ఏంటంటే ప్రస్తుతం తెద్దులో దకారము, ఈ దకార స్థానంలో అ అనే ఆదేశం వచ్చింది హ్రస్వాకారం. అప్పుడు త ఆ సు అని ఉంది, త ఆ సు అని. ఇప్పుడు త ఆ అనే రెండింటికి కూడా అతో గుణే అనే సూత్రం చేత పరరూపం వచ్చి త సు అని ఉంది. దకారం ఎట్లా పోయింది? తదోస సావనంత్యయోహ అనే సూత్రం అండి. తదోస సావనంత్యయోహో అనే సూత్రం చేత తదోహో సహా సావనంత్యయోహో అని చెప్పారు. సూత్రం సంఖ్య నాకు గుర్తులేదండి. తదోహో అని కొట్టండి, తదోహో వస్తుందండి, చూసుకుంటాను. తదోస సావనంత్యయోహ అనే సూత్రం అండి. అలాగే ఆ సూత్రం చేత తకార స్థానంలో సకారాదేశం సహా అనే అదే సా సు అని ఉంది. సా సు అని ఉంటే ఇక్కడ సుప్రత్యయానికి ఏతత్తదో సులోకోకోర్ అనే సమాసాలి సూత్రం చేత లోపము, అప్పుడు స అని మిగిలింది అంతే. అర్థమైందండి, ధన్యవాదాలు. అప్పుడు సహా. ఓకే. ఏతావత సబ్రహ్మ బాభ్రవాణం సక్షత్రం శాలంకాయనానాం అని ఉందండి. ఇప్పుడు సక్షత్రం రూపం చెప్పాలండి. ఇక్కడ కూడా క్షత్రస్య సంపత్తి అని లౌకిక విగ్రహ వాక్యము, క్షత్రాంగస్సు సహా సు అనేది అలౌకిక విగ్రహ వాక్యము. ఇక్కడ నుండి ప్రక్రియ మొదలవుతుంది. ఏఎస్ శర్మ గారు మీరు చెప్తారండి. ఒకసారి లౌకిక విగ్రహవాక్యం చెప్పరండి. క్షత్రస్య సంపత్తి అని లౌకిక విగ్రహవాక్యం. క్షత్రస్య క్షత్రాణం సంపత్తి అని కూడా అనొచ్చు కదండి. ఏదైనా అదైనా చెప్పచ్చు. అలౌకిక విగ్రహం మారుతుంది, లౌకిక విగ్రహం మారినట్లుగా అదొక్కటే తేడా. ఇప్పుడు అవి మారినా మళ్ళీ అంటే అలౌకిక విగ్రహాల్లో చెప్పినా మళ్ళీ పోతాయి. సమస్త పదం ఒకటే ఉంటుందండి. సమస్త పదం ఒకటే. లౌకిక విగ్రహాన్ని బట్టి అలౌకిక విగ్రహం ఉంటుంది. ఏఎస్ శర్మ గారు కొంచెం తొందరగా చెప్పండి, మనకి సమయం ఎక్కువ లేదు. ఈ రూపం అయిపోతే చాలు. సంపత్తి అంటే ఏంటండి మీ ప్రశ్న ఏంటండి ప్రభాకర్ రాజు గారు? అలౌకిక విగ్రహం క్షత్ర ఆము సహాసు అనండి. క్షత్రాణం అని చెప్పినట్లయితే క్షత్ర ఆము సహాసు. ఏ శర్మ గారు? క్షత్రాణం అంటే బిస్ వస్తుంది కదండి. కాదండి క్షత్రాణం షష్ఠి బహువచనం కదండి. అవునండి. లౌకిక విగ్రహవాక్యం అండి. క్షత్రాణం సంపత్తి అని గాని, క్షత్రస్య సంపత్తి అని గాని, క్షత్రయోహ సంపత్తి అని గాని ఏదైనా చెప్పచ్చు. క్షత్రాణం సంపత్తి, క్షత్రస్య సంపత్తి, క్షత్రయోహ సంపత్తి ఏదైనా ఎలా చెప్పచ్చు. మీరు ఏ వచనాన్నైనా తీసుకుని చెప్పచ్చు. దానికి అనుగుణంగా అలౌకిక విగ్రహవాక్యం కూడా ఉండేలా చూసుకోండి. క్షత్రాణం సంపత్తి. నా దగ్గర ఉన్న పుస్తకంలో క్షత్రాణం సంపత్తి లౌకిక విగ్రహం ఉందండి. అలౌకిక విగ్రహం వచ్చి క్షత్ర బిస్ సహా ఉందండి. అందుకని అడిగాను. అడిగాను, తప్పు ఉంది కరెక్ట్ చేసుకుందామని. ఎలా వస్తుందమ్మా షష్ఠి విభక్తిలో? శర్మ గారు మీరు కంటిన్యూ చేసేయండి. అయ్యం విభక్తి సమీప సమృద్ధి వృద్ధ్యద్భావ అత్యయం అసంప్రతి శబ్ద ప్రాదుర్భావ ఆనుకూల్య యోగపత్య సాదృశ్య సంపత్తి సాకల్యాంత వజరేటి అనే సూత్రం వల్ల ఇక్కడ సంపత్తి అర్థంలో సుబంతంతో సంసించి అవిభా సమాసాంగికం అవుతుందండి. తర్వాత సమాసం అవడం వల్ల కృతజ్ఞ సమాసాచార్య సూత్రం వలన ప్రాతిపదిక సంఖ్య ప్రాప్తించగా సుపోధాతు ప్రాతిపదికయో సుప్లు అవగా క్షత్ర సహా మిగులుతుందండి. క్షత్ర సహా తర్వాత కొంచెం మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి.
ఆయన చెప్పేది వినిపించడం లేదు, కొంచెం ఆయన చెప్పేది మాత్రం విందామా? అందరూ మిగిలిన వాళ్ళందరూ కూడా మ్యూట్ చేసుకోండి. ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం వలన ఇక్కడ ప్రథమ సమృద్ధార్థంలో వాడి సూకి ఉపసర్జన సంఖ్య వస్తుంది. ఉపసర్జన సంఖ్య వచ్చిన ఉపసర్జన సంఖ్య వస్తుంది. ఉపసర్జన సంఖ్య వచ్చిన తర్వాత ఉపసర్జనం పూర్వం అనే సూత్రం వల్ల ఉపసర్జన సంఖ్య పూర్వంలో ప్రయోగించాలి. అప్పుడు సహ సు క్షత్ర అవుతుందండి. సహా అండి, ఆయన సహా అనే దాని బదులు సు అంటున్నారండి. అంటే సహా క్షత్ర, సహా క్షత్ర మిగులుతుందండి. సహా క్షత్ర తర్వాత అవ్యయీభావశ్చ వల్ల అవ్యయసంగా వచ్చి తర్వాత అవ్యయీభావశ్చ వల్ల నపుంసత్వం రాగా ప్రాతిపదిక సంఖ్య ఉండడం వలన తర్వాత సౌజ సమూట్ కష్టాభ్యాం బిస్ నేభ్యాం జస్ నసిభ్యాం జస్ నసోస్తాం నోసు సూత్రం వలన దానికి సుప్రత్యయం రాగా సహ క్షత్ర సు అవుతుందండి. గురువు గారు అవిభావే చ కాలే సూత్రం ద్వారా అది మిస్ అయ్యారు మీరు. ఆదేశం చేయాలండి, అదొకటి ప్రభాకర్ రాజు గారు అందించారు. కాలే సూత్రం ద్వారా అవ్యయీభావే చాకాలే అకాలేనండి. ఉత్తర పదం కాలవాచక పదం కాకూడదు. కానప్పుడు సహశబ్దానికి ఆదేశంగా వస్తుంది. అప్పుడు రూపది ఎలా ఉంటుందండి? సహక్షత్ర క్షత్ర. ఆ తర్వాత మళ్ళీ సుప్రత్యయం వస్తుందండి. దీని తర్వాత వస్తుందండి సుప్రత్యయము, సుప్రత్యయం యొక్క స్థానంలో అమాదేశం. నావ్యయీభావాదుతో అంత అపంచమ్య సూత్రం చేత ఉప్పుకి వచ్చి సహక్షత్రం అవుతుందండి. సక్షత్రం. ఇంకొక సూత్రం చెప్పాలండి, సక్షత్ర అమ్మతి. అచ్చా, ఆ తర్వాత అమిపూర్వ చేత సక్షత్రం అవుతుందండి. అవునండి, అంతేనండి. రాజేష్ గారి అవ్యయభావే చకాలే అనేది ఎక్కడ చేయాలండి? అవిభావశ్చ తర్వాత అండి దానికి పూర్వనిపాత చేసిన తర్వాత చేయాలండి. పూర్వనిపాత చేసిన తర్వాత చేసి అప్పుడు అవిభావశ్చ అని వస్తుందండి. రెండు అవిభావశ్చలో వస్తాయా? అవును, అవునండి. ఉపసర్జనం పూర్వం సూత్రం తర్వాత అవ్యయీభావే చాకాలే అనే సూత్రం వస్తుంది. ఆ తర్వాత అవ్యయీభావశ్చ రెండు సూత్రాలు. అంతేనండి గురువు గారు. తర్వాత విషయం అండి, సక్షత్రం అయిన తర్వాత సక్షత్రం కాలంకాయన అయిన తర్వాత సాకల్యార్థంలోనండి, సాకల్యార్థంలో ఉన్నటువంటి అవ్యయం సుబంతంతో సమాసాన్ని పొందుతుంది అనే అర్థం అండి. ఇక్కడ దానికి సాకల్యం అనే దానికి అర్థం చెప్తున్నారు. సాకల్యం అశేషత అంటే ఏమి మిగలకపోవడం. శత్రుణం అభ్యవహరతి అనండి. శత్రుణం అంటే తృణేన సహ అన్న తృణేన సహితం అని అర్థం. అని తృణేన సహితం అభ్యవహరతి అంటే గడ్డితో పాటుగా తినేస్తున్నాడు, గడ్డి కూడా వదిలిపెట్టకుండా తింటున్నాడు అని. తింటోంది ఏదో జంతువు అంటే మొత్తం తింటోంది అని చెప్పడం. కేవలం రాజేష్ గారు మీ మాట వినిపించట్లేదండి సరిగ్గా. ఓకే, శత్రుణం అభ్యవహరతి అంటే మొత్తం తృణాన్నంతా కూడా, మొత్తం తృణాన్ని విడిచిపెట్టకుండా మొత్తం తింటోంది అనే అర్థంలో.
గడ్డి పరక ఇక్కడ వదిలిపెట్టకుండా గడ్డి పోచ కూడా వదలకుండా తినేస్తున్నారు. గడ్డి పోచని అవునండి వదలకుండా అంటే ఏమి విడిచిపెట్టకుండా మొత్తంగానండి సాకల్యం తింటున్నాడు. అంటే గట్టిపోచ వదలకుండా ఒడిచిపెట్టకుండా తింటున్నాడు అంటే మనం ఏదో లక్షణార్థంలో దాన్ని వ్యవహరించడం అంటే అంతా తినేస్తున్నాడు అని చెప్పడం కోసం అంతే. లౌకిక లౌకిక విగ్రహమేనండి. తృణేన సహితం అనండి, తృణై సహితం అనేనా అపరిత్యజ్య తృణం అక్కడ కూడానండి. ఆ తృణమపి అపరిత్యజ్య అనేదే బాగుంటుంది. ఎందుకంటే ఇదే మనం అవిభావ సమాసం చెప్తున్నాం కాబట్టి విగ్రహం అలాగే చెప్పాలి. తృణమపి అపరిత్యజ్య అనేనండి, అంటే తృణాన్ని కూడా విడిచిపెట్టకుండా అని అర్థము. దానికి అలౌకిక విగ్రహవాక్యము తృణ అమ్ము సహా సు అనేది అలౌకికం అండి. దీని తర్వాత ప్రక్రియ ఎవరైనా చెప్పాలి. అనంతకృష్ణ గారు మీరు చెప్తారండి. తృణ అం అపి సాసు సహాసు సామాన్య దీనిలోకి వస్తాయండి. అనంతకృష్ణ గారు లేరేమో. అవునండి, ఆయన ప్రస్తుతానికి ఇక్కడ లేనట్టున్నారు. తర్వాత ఇక్కడ ఐఫోన్ అని ఎవరో ఉన్నారండి, వాళ్ళు ఐఫోన్ ఐఫోన్ అంటే అన్నపూర్ణ గారు అనుకుంటానండి, వాళ్ళు వచ్చినట్టున్నారు. 3 వంతులు ఆవిడే అయ్యి ఉంటారు. కానీ మ్యూట్ లో ఉన్నట్టున్నారు, వినలేదేమో. రాజలక్ష్మి గారు మీరు చెప్పండి. ప్రయత్నం చేస్తాం. తృణం అపి పరిత్యజ్య అండి లౌకిక విగ్రహకి. ఓకే, సో తృణ అం సహ సు అంతేనండి లౌకిక విగ్రహవాక్యం. అవునండి అవునండి. ఒక్క నిమిషం, అదే అలౌకికం అవుతుంది కదండి. మీరు అలౌకికమేనండి. ఆవిడ అన్నారని కూడా నేను కూడా అలౌకికం అని, ఎందుకంటే ఇందాక అలౌకికం చెప్పారు కాబట్టి ఇప్పుడు అలౌకికమే ఆవిడ చెప్పాలనుకున్నారు. అన్నారు కదండి. అవునండి, అలౌకికమే ఆవిడ అనుకున్నారండి. ఆవిడకి తెలుసు. అవునండి, రాజలక్ష్మి గారు ఏం తప్పు చెప్పానండి? ఏం చెప్పానండి? సహాసు అంతేనండి. అది కరెక్ట్, కానీ లౌకికం అన్నారు, అది కాదు. ఓకే, సారీ, అలౌకిక విగ్రహం. సో అవ్యయం విభక్తి సమీప సమృద్ధి విద్య అర్ధాభావ అత్యయ అసంప్రతి అర్ధాభావ అత్యయ అసంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాత్ యథా ఆనుపూర్వ యోగపద్య సాదృశ సంపత్తి సాకల్యాంత వచనేషు. ఈ సూత్రం ద్వారా దీనికి అవ్యయభావ సమాసం సంజ్ఞ అవుతుందండి. ఆ తర్వాత కృతి తద్దిత సమాసాశ్చ అనే సూత్రం ద్వారా ప్రాతిపదిక సంజ్ఞ. సుపోధాతు ప్రాతిపదికయోహో సూత్రం ద్వారా ఇసుపులు పోయి తృణ సహ అని ఉంటుందండి. తృణ సహ. తర్వాత ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం అనే సూత్రం ద్వారా ఈ సహకి ఉపసర్జనం సంజ్ఞ వస్తుంది. తర్వాత ఉపసర్జనం పూర్వం అనే సూత్రం ద్వారా పూర్వ నిపాతం చేసి సహ తృణ అని వస్తుందండి. దీని తర్వాత ఇందాక మీరు చెప్పిన అవిభావే చ కాలే అనే సూత్రం ద్వారా ఈ సహ అకాలే దానేమో చ అకాలే అని కూడా చెప్పచ్చు. అంతేనండి. ఓకే, చెప్పదంటే మళ్ళీ సంహిత నిత్యంగా ఉండాలి అని చాకాలే సంహిత సూత్రంలో నిత్యంగా ఉండాలి. సో తృణ స అని ఉంటుందండి. ఆ తర్వాత అవిభావశ్చ అనే సూత్రం ద్వారా అవి సంజ్ఞ అవుతుంది. తర్వాత అవిభావశ్చ నపుంసకత్వం వస్తుంది.
తర్వాత స్వజసౌ స్వజసమౌ తాభ్యాం బిస్ నేభ్యాం బ్యస్ నర్సీభ్యాం బ్యస్ నస్ ఓస్ ఆమ్ నీ ఓస్ సుప్ అనే సూత్రం ద్వారా దీని సుబంతం వచ్చి తృణ్ సా తృణ్ సు అని వస్తుందండి. ఆ తర్వాత అవి కాదు తృణ 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 సాతృణ సాతృణ అని వస్తుంది. సాతృణ సు. తర్వాత అవి ఆప్ సుపహ అనే సూత్రం ద్వారా దీనికి సుబంత సుబ్లుక్ వస్తుంది. తర్వాత నా అవిభావాత్ అతః అం తు అపంచమ్యాహ అనే సూత్రం ద్వారా సుప్రత్యయ స్థానే అం ఆదేశ భవతి. అం ఆదేశంగా వచ్చి సా తృణ్ అం అని వస్తుంది. తర్వాత అమి పూర్వ అని చెప్పండి. సతృణ అం అని వస్తుంది. తర్వాత అమి పూర్వ అనే సూత్రం ద్వారా పూర్వ పరిహ పూర్వ ఆదేశ వచ్చి సతృణం అని వస్తుంది. అంతేనండి. అంతేనండి. కొంచెం మీరు సూత్రాలు కంఠస్థం చేయండి. సూత్రాలు కొంచెం చూసి కొంచెం అంటే వచ్చు కానీ చెప్పేటప్పుడు కొంచెం కంగారు వస్తుంది. అవునండి, అవును. కొంచెం కంఠస్థం చేస్తే ఇది తగ్గిపోతుందండి. సూత్రం కంఠస్థం వస్తే ప్రయత్నించండి. రాజేష్ మళ్ళీ మిగిలిన రేపు చూద్దాం. లౌకిక విగ్రహవాక్యం అండి. తృణం అపరిత్యజ్య. అవును. తృణం అపి అపరిత్యజ్య. ఓహో అపి. ధన్యవాదాలు. శ్రీరామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రామ్ జయ రామ్ జయ జయ.